హల్లెలూయా హల్లెలూయా. ఏం జరగాలి సంఘంలో? ఆ మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30వ వాక్యం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించడం ఆసక్తితో ఆపేక్షించడి, భాషలతో మాట్లాడటం ఆటంకపరచబడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సంఘంలో ఎలా జరగాలి? సమస్తము మర్యాదగా జరగాలి, క్రమముగా జరగాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమం, క్రమం తప్పారు వారు. ఏంటిది ఈరోజు నీకు క్రమం? ఏంటిది? దేవుని యొక్క వాక్యమే మనకు క్రమమైనది, దేవుని యొక్క సిద్ధాంతమే మనకు క్రమమైనది. ఏ సిద్ధాంతాలు లేవు మనకు, ఏ డాక్టరీన్స్ లేవు మనకు. దేవుని వాక్యమే మన సిద్ధాంతం, దేవుని వాక్యమే మన డాక్టరీన్ అనేది. వాక్యం మించిన సిద్ధాంతం లేదు. వాక్యానుసారంగా జీవించను, వాక్యానికి లోబడి జీవించను. రే సోదరి సోదరుడా, దేవుని నిన్ను దీవిస్తాడు ఆయన, దేవుని నుంచి సాక్ష్యం చెప్తాడు ఆయన, దేవుని నుంచి మాట్లాడతాడు ఆయన, దేవుని పక్షం నిలబడతాడు ఆయన. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నాడు? అక్రమం చేస్తాడు. ఏంటిది అక్రమము? అక్రమం ఏంటి చేశారండి వాళ్ళు? మత్తయి సువార్త 23:23 చదవండి. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పూదినలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి